చాలామంది అనుకుంటున్నట్టు రాజకీయాలు ఏమంత సులువైన వ్యవహారం కాదు. ఎప్పుడైనా ఒక నాయకుడికి కష్టకాలం వస్తున్నప్పుడు, సమస్య ఏదైనా చుట్టుముడుతున్నప్పుడు దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఒక ఎకోసిస్టమ్ ముందుకు ఉండాలి. డైవర్షన్ చేయడానికి ఒక సెటప్ ఉండాలి. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీడియా నుంచి నోరున్న అనేక మంది ప్రముఖులు అండగా ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన నాయకులను చూస్తే, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో వైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలబడే ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆనవాళ్లే ఉండవు. అందుకే జగన్మోహన్ రెడ్డి అనేక అంశాల్లో అడ్డంగా దొరుకుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో సునాయాసంగా గట్టెక్కేస్తూ ఉంటారు. కింద పడ్డా తనదే పై చేయి అని చెప్పుకోవడానికి తగ్గట్టుగా ఆయన సెటప్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన మావిగన్ చుట్టూ విస్తృతమైన చర్చ సాగుతుంది. ఈ సమయంలోనే ఏబిఎన్ రాధాకృష్ణ ఒక రీతిలో, ఆ తర్వాత నేరుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరో రీతిలో, వైఎస్ షర్మిల ఇంకో దారిలో, తాజాగా జయప్రకాష్ నారాయణ ఇంకో రూట్న, ఇలా రకరకాలుగా చాలామంది ఇప్పుడు చంద్రబాబు వ్యవహారంలో చేదోడుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జయప్రకాష్ నారాయణ అయితే ఏకంగా తన వైఖరిని, తన ధోరణి, తనే చెప్పినటువంటి మాటని పూర్తిగా విస్మరించి ఒక యూటర్న్ తీసుకున్నటువంటి నాయకుడిగా మిగిలిపోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. గతంలో జయప్రకాష్ నారాయణ ఏదైనా చెబితే తన మాటకి కట్టుబడి ఉంటారు, తన మాటకి విలువిస్తారు, తాను చెప్పిన దానికైనా నిలబడి సాగుతారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ రాను రాను ఆయన ధోరణి అనేక రకాలుగా మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇప్పుడు రాజధాని విషయంలో ఆయన వైఖరి అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ని జయప్రకాష్ నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటి ప్రతిపాదన మీద మండిపడ్డారు. అయితే ఇదే జయప్రకాష్ నారాయణ కొన్నేళ్ల క్రితం వెనక్కెళ్తే ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆయన ఎలాంటి యూటర్న్లు తీసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబుని కాపాడే ప్రయత్నంలో ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారో ఎవరికైనా బోధపడుతుంది. పూర్తిగా టీడీపీకి కష్టకాలం దాపురించినప్పుడు కాపాడే ప్రయత్నానికి తగ్గట్టుగా ఈ వ్యవహారంలో ముందుకొచ్చేశారా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. జయప్రకాష్ నారాయణ కొన్నేళ్ల కిందట రాజధానిని కేంద్రీకరించడం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. పరిపాలనా రాజధాని ఒక చోట, న్యాయ వ్యవస్థ మరో చోట, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంకో చోట, ఇలా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. మళ్ళీ ఒకే చోట కేంద్రీకరిస్తే హైదరాబాద్లో ఉన్న అనుభవం పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ చాలా సూటిగా చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన ప్రతిపాదన ముందుకు తీసుకురాగానే అదే జయప్రకాష్ నారాయణ అమరావతికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు అన్నీ హైదరాబాద్ తరహా అభివృద్ధి చేయడానికి అమరావతి కేంద్ర స్థానంగా ఉంటుందని చంద్రబాబు చెప్తుంటే అందుకు వంత పాడుతున్నారు. అంటే జేపీ తన మాటలకి తానే పూర్తి విరుద్ధంగా వ్యవహరించడానికి సైతం వెనకాడడం లేదు. తాను చెప్పిన దాన్ని తనే తప్పు పట్టడానికి ఎక్కడా ఆయన సంకోచించడం లేదు. పవన్ కళ్యాణ్ని చూసాం. అమరావతిని ఒక గేటెడ్ కమ్యూనిటీ అనే దశ నుంచి ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి తలమానికం, దిక్సూచి అని చెప్పడానికి సిద్ధపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట మారుస్తున్నారంటే అందులో పెద్ద విశేషం, వింత కనిపించదు. కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఇలా మాట మార్చేయడం వెనక అసలు మతలబేంటి? ఇదంతా చంద్రబాబు ఎకో సిస్టంలో భాగంగా సాగుతున్నటువంటి వ్యవహారమేనా అనే అభిప్రాయానికి అనేక మంది వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తొలుత అమరావతిని, ఆ తర్వాత అమరావతి కాదు 3 రాజధానులని, ఇప్పుడు మావిగన్నని, ఇలా రకరకాల అభిప్రాయాలకు వచ్చారు. ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి గల కారణాలు చెప్తున్నారు. కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పూర్తి విరుద్ధంగా తాము చెప్పిన దానికే అసలు ఏమాత్రం పొంతం లేనటువంటి తీరున ముందుకొస్తున్నటువంటి విషయమే విస్మయకరంగా కనిపిస్తోంది. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్తూనే రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి వైను ఎంత విడ్డూరమో చాటుతోంది. షర్మిల లాంటి వాళ్ళు
అమరావతి విషయంలో అవినీతి జరుగుతుందని విమర్శిస్తూనే మావిగన్ జగన్ జోకర్ అన్నట్టుగా ఎద్దేవా చేయడం ఈ సిస్టంలో ఒక భాగమే అనే దానికి ఊతమిస్తుంది. మొత్తంగా ఇలా అనేక మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వివాదం నుంచి గట్టెక్కే దిశలో తోడ్పాటు అందిస్తున్నారు అనే మాటకు అవకాశంగా కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు నాయుడు మావిగన్ని ఎదుర్కోవడంలో సతమతమవుతున్నారు. ఇంకా చెప్పాలంటే మావిగన్ తాను అమలు చేస్తున్న సిఆర్డీఏలో భాగమే అని దాదాపుగా సపోర్ట్ చేసేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పైగా మావిగన్ విషయంలో వచ్చేటువంటి సమస్యలు కానీ, దానివల్ల జరిగేటువంటి నష్టం కానీ, రాష్ట్రానికి జరగబోయేటువంటి చేటు గురించి కానీ ఎక్కడా ప్రస్తావిస్తున్న దాఖలాలు లేకుండానే మావిగన్ అంటే ఏదో బూచి అన్నట్టుగా చూపిస్తూ, ఇప్పుడు పైగా మావిగన్నే తాము అమలు చేస్తున్న సిఆర్డీఏని సర్ది చెప్తూ ఈ వివాదం నుంచి గట్టెక్కాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే జేపీ లాంటి వాళ్ళు, వీపీలు ఇలా చాలామంది చంద్రబాబుకి వంత పాడుతూ, అండగా నిలబడుతూ, విషయాన్ని పక్కదారి పట్టిస్తూ, కొత్త వివాదాలు ముందుకు తీసుకొస్తూ, అసలు సమస్యను పక్కదారి పట్టించే ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తలుపులు తెరుస్తున్నట్టుగా మనమంతా అనుకోవాల్సి ఉంటుంది. ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఈ ఎకో సిస్టమ్. జగన్మోహన్ రెడ్డికి అది లేక అనేక రకాలుగా చతికిలు పడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అలాంటి ఎకో సిస్టమ్ సహాయంతో ఎప్పటికప్పుడు గట్టెక్కుతూ ఉంటారు అనడానికి తాజా ఎపిసోడ్ జేపీ లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది.